12వ రోజులోకి ప్రవేశించాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక 9 దినాలు ఉన్నాయి. చాలా శ్రద్ధగా, భక్తితో, భయముతో, దేవుని ఎడల విశ్వాసముతో, ఆశతో ప్రభు సన్నిధిలో మనమందరము సాగిలపడితే దేవుడు ఎన్నడూ మనలను విడిచిపెట్టువాడు కాదు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయము. దయచేసి మొదటి వచనాన్ని నేను చదువుతాను, నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెలహులో నుండి రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనబడుదురు. ఇక జాగ్రత్తగా చూడండి. సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు అభిషేకించబడడం రాయబడింది. ఇశ్రాయేలీయులకు చెప్పండి, మొదటి రాజు, ఆయన పేరు సౌలు. చెప్పండి, ఏం పేరు? సౌలు. ఈ సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా సమూయేలు చేత అభిషేకించబడ్డాడు. ఆమేన్. అభిషేకము అనగా దేవుని యొక్క బిడ్డలని తైలముతోటి అభిషేకించేవారు. అలాగే రాజులను కూడా పాత నిబంధన కాలములో ఈ తైలముతోటే అభిషేకించేవారు. తైలం ఎక్కడి నుండి వస్తుంది? ఒలీవ ఆకుల నుండి దంచి తీయబడిన తరువాత ఏమొస్తుంది? తైలం వస్తుంది. ఒలీవ తైలం పరిశుద్ధమైంది. ఎలాంటిది? ఒలీవ తైలం పరిశుద్ధమైంది. అందుకని దేవుడు తన బిడ్డలకి ఎవరితో పోల్చాడంటే, మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగుందురు అంటాడు. అంటే పరిశుద్ధంగా ఉండాలి అని. చూడండి, అసలు ఈ తైలము రావడానికి చూడండి, నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండం 27:20. మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె కావాలి. ఒలీవ చెట్లు అమ్మా దేవుని బిడ్డల అభిషేకానికి ఉపయోగపడే తైలానికి పనికొస్తాయి. ఆమేన్. ఇశ్రాయేలు దేశములు ఇప్పటికీ ఒలీవ చెట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మన వాళ్ళం కొంతమంది ఈ విమానములో దొంగచాటుకు ఒక మొక్క తెచ్చి నాటినా మన దేశంలో మొలవట్ల. ఎందుకనో తెలుసా అమ్మా? ఇక్కడంతా డెవిల్స్ అడ్మినిస్ట్రేటెడ్ ల్యాండ్, అంటే సైతాన్లు పరిపాలన చేసిన ప్రాంతం ఇది. మొలవు. మీరు కావాలంటే చూడండి, బాయిలు తవ్వితే ఆ నీళ్లు గడితే పొలము సౌడు పట్టిపోద్ది. బోర్లేస్తే ఆ బోరు నీళ్ళు బకెట్లో ఉంచితే కొద్ది రోజులకు నల్లగా పాడైపోతుంది.
నీళ్లు పనికిరావు, ప్రాంతము పనికిరా. అయితే ఈ పనికిరాని ప్రాంతంలో మనలను దేవుడు పనికొచ్చే పాత్రలుగా ఉంచాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. చూడండి, ఆత్మీయంగా ఒలీవ నూనె అభిషేకానికి పనికొస్తుంది. ఇంకా చూడండి, ఒలీవను గురించి చూస్తే న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టు అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేవుని వలన నరులను సన్మానించుదురంటే అభిషేకిస్తారో ఆ తైలమియకుండా నేను మిమ్మల్ని ఏలడానికి రాను అంటాడు. అందుకనే దేవుని బిడ్డలు ఈ ఒలీవ చెట్టును వచ్చి అన్ని చెట్లు కలిసి మా మీద నువ్వు అధికారి అయ్యుండు, ఏలు పరిపాలన చేయమంటే ఒలీవ చెట్టు అన్నది నేను మీ మీద పరిపాలన చెయ్యను. ఎందుకని? ఒలీవ చెట్టు దేవుని బిడ్డలకు సాదృశ్యం. పడాయి ఉండకూడదు, ఎచ్చులు ఉండకూడదు, ఇతరుల మీద పెత్తనం చేద్దామన్న ఆశ ఉండకూడదు. ఒలీవ చెట్టును గురించి నేర్చుకునే సత్యాలై. సరే, మన అంశం ఒలీవ నూనె చేత సమూయేలు సౌలుని ఏం చేశాడు? అభిషేకించాడు. దీనిని బట్టి సౌలు ఎవరండి చెప్పాలి? అభిషేకించబడిన ఒట్టి రాజు కాదు. ఇప్పుడు మన ఇళ్ళల్లో కూడా రాజు అన్నాడు కదా, ఈ రాజులు కాదు. ఏం రాజు? చెప్పాలి, ఏ రాజు? అభిషేకించబడిన రాజు. ఇక్కడున్న మనం అందరము కూడా సామాన్యమైన మనుషులుగా బ్రతకూడదు, దేవుని చేత అభిషేకించబడిన వారముగా బ్రతుకుదుముగాక. ఏదో వస్తున్నాం పోతున్నాం, తీరకపోతే రావట్లేదు, ఇది కాదు క్రమం. మనమందరము దేవుని బిడ్డలం, ప్రత్యేకించబడిన వారు. కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు. ఎలాంటి రాజు? అభిషేకించబడిన రాజు. అభిషేకించబడ్డాడు కదా. సమూయేలు అభిషేకించిన ఆ సౌలును ముద్దు పెట్టుకుంటాడు. ఆమేన్. ముద్దు ప్రేమకు సూచన, ముద్దు ప్రేమకు సాదృశ్యం. బైబిల్లో 2-3 సందర్భాల్లో ఈ ముద్దుల గురించి చెప్పబడింది. యేసు ప్రభువును అప్పగించిన ఇస్కరియోతు యోధా ముద్దు పెట్టుకొని యేసయ్యను అప్పగించాడు. నయోమికి 2 కోడళ్ళు ఉన్నారు. మొదట ఆమె వచ్చే సంవత్సరానికి కూడా గుర్తుండేటట్లేదు కదా. మొదట ఆమె ఓర్ప, రెండో ఆమె రూతు. అమ్మ పాస్టర్ కూతురు నువ్వు చెప్పొద్దు. ఓర్ప రూతు కదా. ఓర్పేమో అత్తను ముద్దు పెట్టుకొని టాటా చెప్పి వెళ్ళిపోయింది. రూతమ్మేమో అత్తను హత్తుకుంది. ఇక్కడ ఈమె ముద్దు టాటా చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. గమనించండి, కీర్తనల గ్రంథంలో ఇంకో మాట చెప్పబడింది. చదవండి, కీర్తనలు 2వ కీర్తన 12వ చరణం. 2వ కీర్తన 12వ చరణం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల అతడు. మనమందరము యేసయ్యను ఏం చేయాలి చెప్పండి అమ్మా? ముద్దు పెట్టుకోవాలి. ఏం చేయాలి? నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వేం చేస్తావు? ముద్దు పెట్టుకుంటావు. యేసయ్యను కూడా మనం అందరం ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని నూనెతోటి అభిషేకించి, దేవుడు నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడయ్యా అని చెప్పాడు. ప్రభు చిత్తమైతే ఈరోజు రేపు సౌలును గురించినటువంటి శ్రేష్టమైన సంగతులు, సంపూర్ణంగా ఒక దివ్యమైనటువంటి విషయాలను ధ్యానం చేసుకుందాం. ఈరోజు అభిషేకించబడిన సౌలులో
జరిగినటువంటి దైవ కార్యాలను గురించి ధ్యానం చేసుకుందాం. చూడండి, అభిషేకించాడు, ముద్దు పెట్టుకున్నాడు, కొన్ని సూచనలు చెప్తున్నాడు. అయ్యా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిన తరువాత రాహేలు సమాధి యొద్ద, ఎక్కడంట? రాహేలు సమాధి యొద్ద నీకిద్దరు మనుషులు కనపడతారు. ఎక్కడ? ఆ ఊరు దగ్గర, ఈ ఊరు దగ్గర అని చెప్పలా. ఎక్కడ? రాహేలు సమాధి. సమాధి అంటే బైబిల్లో ప్రత్యేకతని గుర్తుపెట్టుకోవాలి. సమాధి అంటే లెక్కలేనిది కాదండి. సమాధికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ప్రసంగి గ్రంథంలో అంటాడు, 3వ అధ్యాయం 6వ వచనములో, ఒకడు 100 మంది పిల్లలను కలిగి 100 సంవత్సరాలు జీవించి ఈ లోకములో బ్రతికిన తగిన రీతిగా సమాధి చేయబడకపోతే వానికంటే పడిపోయిన పిండము గతి మేలు అంటాడు. ఎంత కఠినమైన మాట కదా! అంటే సమాధి కూడా ఎలాంటిది? ప్రాముఖ్యమైనది. అక్కడ కనపడతారు ఇద్దరని చెప్పాడు. తర్వాత వారిరువురి కనబడి సమూయేలు చెప్పినట్టుగానే వారిరువురిని దర్శించుకొని సౌలు ఇంటికి వెళ్ళినాక 3 కార్యాలు చేస్తాడు దేవుడు. చూడండి, మొదటిది సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం ఇప్పుడు చూస్తున్నాము. 6వ వచనం చదవాలి. యెహోవా ఆత్మ ఏమొస్తుందంటమ్మా? దేవుని ఆత్మ. చెప్పాలందరూ, నోరున్నోళ్ళందరూ చెప్పాలి, దేవుని ఆత్మ ఆమేన్ నీ మీదికి బహుబలముగా దిగి వచ్చును. కాబట్టి ఇప్పుడు సౌలు ఏం పొందుకున్నాడు? ఆత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మను పొందుకున్నాడు. అభిషేకించబడిన సౌలు మొదటి సూచన ఏంటంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు. నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలుగా దేవుని అంగీకరించిన తరువాత దేవుని ఆత్మ చేత మనం ఏమవ్వాలి? నింపబడాలి. ఆమేన్. అప్పుడు నువ్వు నిలువబడితే నీ ముందు మరెవ్వరు నిలువబడలేరు. ఆమేన్. అర్థమైందా? యేసు ప్రభు బిడ్డగా నువ్వు తీర్మానం చేసుకున్న రోజే, ఉపవాసం ఉండి ప్రార్థించిన తరువాత నువ్వు దేవుని ఆత్మ చేత ఏమవ్వాలి? నింపబడాలి. నింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకొని ఆయన బయటికి రాగానే ఆకాశము నుండి పావురము వలె పరిశుద్ధాత్మ ఆయన మీద ఉరాలింది. కాబట్టి దేవుని బిడ్డలంటే ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు, ఆత్మ చేత నింపబడిన వారు. ఆమేన్. దేని చేత? దేవుని ఆత్మ చేత. ఆత్మ లేకపోతే దేవునికి మనకు సంబంధం ఉండదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గలతీ 4:6. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలో సంచకరువుగా ఉంచాడు. మన హృదయాల్లో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. చెప్పాలమ్మా బలముగా, ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు. దేవుడు ఆత్మ గనుక నీలో నాలో ఆయన బిడ్డలమైనప్పుడు ఆ ఆత్మ మనలో ఉండాలి. మనలో దేవుని ఆత్మ ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవరుండాలంట మనలో? చెప్పండమ్మా. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు జరిగే అద్భుతాలు ఏంటి తెలుసా? ఆ ఆత్మ నిన్ను
సరి అయిన మార్గములో నడిపిస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. నువ్వు సరి తప్పిన మార్గంలో నడుస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీలో ఏమి లేదు, దేవుని ఆత్మ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. రోమా 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. ఆమేన్, ఆమేన్. అంటే నిన్ను ఎవరు నడిపిస్తున్నారు? దేవుని ఆత్మ. చెప్పాలి, ఎవరు నడిపిస్తున్నారు? నువ్వు సరి అయిన మార్గంలో వెళతావు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ ఆత్మ నిన్ను నడవవలసిన మార్గములో నడిపిస్తుంది, సరి అయిన మార్గములో నడిపిస్తుంది. నువ్వు సరిగా బ్రతకటం లేదంటే, సరిగా నడవడం లేదంటే అర్థం నీలో దేవుని ఆత్మ లేదు. ఇప్పుడు సౌలులో ఏముంది? దేవుని, చెప్పాలి, ఆత్మ ఉంది. ఆత్మ చేత నింపబడ్డాడు, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అద్భుతం అండి. దేవుని ఆత్మను పొందుకోవడం చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. చూడండి, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు అద్భుతాలను వారి నోట ప్రవచించగలరు. ఒకసారి దైవజనులు దేవదాసయ్య గారి దగ్గరికి ఒకడు దేవుడు లేడు అని వాదించే వ్యక్తి ఆయన గురించి విన్నాడంట. గొప్ప దైవజనుడని విని ఆయన ఎలాగైనా పరీక్షించాలనుకొని ఒక పెద్ద పాము, కోరలు తీసిన పామును పెట్టెలో పెట్టుకొని పెట్టెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చాడంట. పెట్టెలో ఏముంది? పాము ఉంది. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ చేత ప్రార్థన చేయించుకోవటానికి వచ్చా, దూరదేశం పనికి వెళ్తున్నా, ప్రార్థన చెయ్యయ్యా అనగానే ఆయన అన్నాడంట, అయ్యా వస్తూ వస్తూ పాముని ఎత్తుకొచ్చావేంటయ్యా? చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఏం ఎత్తుకొచ్చాడు? పాముని ఎత్తుకొచ్చాడు. బెత్తరపోయాడంట, దిమ్మరపోయి ఆ పెట్టాడబెట్టి కాళ్ళ మీద పడి, అయ్యా నువ్వు దైవజనుడివి. ఆమేన్. దేవదాసయ్య గారికి ఎలా తెలిసింది? దేవుని ఆత్మ ఆయనలో ఉంది గనుక ఆ ఆత్మ ఆయనకు బయలుపరిచింది. ఆమేన్. గొప్ప దైవజనుడు. ఆయన దగ్గర ఎప్పుడు ఒక 10 మంది పిల్లలు ఉంటారంట, చిన్న పిల్లలు. ఆ పిల్లలకు ఒక రోజు కేజే ఉన్నాయంట బియ్యము. పిల్లలేమో 10 మంది, ఈ పనివాళ్ళు వాళ్ళందరూ కలిపితే 20 మంది ఉన్నారు. ఎలా సరిపోద్ది? పనివాడు వచ్చి చెప్పాడంట, అయ్యా బియ్యము కేజీ ఉన్నాయి. పిల్లలు 10 మంది ఉండరు, పని వాళ్ళం ఒక 10 మంది, 20 మందికి సరిపోదు. నువ్వు వెళ్ళి అన్నం ఉండయ్యా కేజీతోటే. ఆమె కేజీతోటే అన్నం వండేసి. వండాడు. పనివాడు వచ్చి, అయ్యా వండాను. అందరిని కూర్చోబెట్టు. అందరూ లైన్లో కూర్చున్నారట. ఆ డేగిసి తెచ్చి ఆ పాత్ర ఇక్కడ మధ్యలో పెట్టు. ఆయన ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈ పిల్లలు మేము అందరము తినగా ఈ ఆహారము మిగులునట్లు ఆశీర్వదించయ్యా. ఇంకా ఆ మూత తీసి అన్నం వడ్డిస్తా ఉంటే వాళ్ళు తిన్నారు, పనివాళ్ళు తిన్నారు, ఇంకా మిగిలిపోయింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎలా? దేవుని ఆత్మ, దేవుని ఆత్మ. అద్భుతం. సౌలు చెప్పండి ఇప్పుడు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నింపబడ్డాడు. మరి నీవు నేను దేవుని ఆత్మ చేత చెప్పాలి నింపబడాలి. మేము చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు దొనకొండలో ఇన్నయ్య ఫాదర్ అని ఉన్నాడు. ఇన్నయ్య ఫాదర్ ఆర్సిఎం చర్చిలో. అప్పటి ఫాదర్లకు కూడా చాలా శక్తి ఉండేది. అంటే ఇప్పుడు కూడా కొంతమందిలో ఉంది. ఆయన దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. పనివాడికి ఒక గేదెను పట్టిచ్చిస్తే వాడు ఆ గేదెను చక్కగా మేపకు రావడం, దాన్ని పాలు ఇవ్వడం, ఈయనకు కొంచెం ఇవ్వడం, చక్కగా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొద్ది రోజులకి గేదె పాలు ఇవ్వడము ఆగిపోయింది. గేదె ఎల్లకాలం ఇస్తుందా అమ్మా? ఏమైంది? ఆగిపోయింది. అప్పుడు చెప్పాడంట, నువ్వు వెళ్ళి ఇంకో గేదెను కొనక్కరాయి అంటే
అతను బయలుదేరి వెంకటాపురం కల్లివెల్లపల్లెటి వెళ్ళి ఒక గేదెను మాట్లాడుకున్నాడు. మంచి గేదెను మాట్లాడి గేదెను తోలుకొని, వాళ్ళది కలివెల్లపల్లి అంట, అక్కడికి వచ్చేసరికి వాణిలోకి సైతాను ఒక ఆలోచన తెచ్చింది. చీకటి పడింది, గేదెను అక్కడ కట్టేశాడు వాళ్ళ ఇంటి దగ్గర, హాయిగా పడుకున్నాడు. పొద్దున్నే గేదెను తీసుకురాకుండా ఒక్కడొచ్చాడు. ఎక్కడికి? ఫాదర్ దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే ఆయన నుండి ఏమైందయ్యా అంటే, గేదెను కొన్నానయ్యా, గేదెను తీసుకొచ్చానయ్యా, రాత్రి మా ఇంటి దగ్గర కట్టేశానయ్యా, ఉదయం చూసరికి పడి చచ్చిపోయిందయ్యా. ఏమైందంట? చచ్చిపోయింది. ఏడవ మాకయ్యా, చచ్చిపోతేలే, దేవుడు ఇంకొకటి ఇస్తాడు, తెచ్చుకుందాం, చచ్చిపోయిందని ఈయన ఊరుకోవాలా, ప్రార్థన చేసిండు. ప్రభువా, గేదెన ఆత్మని యొద్దకు చేర్చుకయ్యా, ఈ పాపం పట్టుకొచ్చాడు పనివాడు, చనిపోయిందంట అని ప్రార్థన చేశాడు. ఈడు అనుకున్నాడు, గండం గడిచింది అనుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. మళ్ళా భోంచేశాడు. ఈరోజు పట్టుకొస్తే ఇంకొక గేదె నేను మళ్ళా డబ్బులు తీసుకొని వెళ్ళాడు. వాడి ఉద్దేశం అది తీసుకొని మరలా వద్దాను. అక్కడికి వెళ్ళేసరికి గేదె పడి చచ్చిపోయింది. ఎన్నింటికి చచ్చిపోయింది? ఈయన ఎన్ని గంటలకు ప్రార్థన చేశాడో అన్ని గంటలకు అది అక్కడ పడి, ఆ శక్తి ఆయనది కాదు, చెప్పాలి ఆయనలో ఉన్న దేవుని ఆత్మదే. దేవుని ఆత్మ అద్భుతం అండి, అద్భుతం. ప్రభు ఆత్మ మనకుంటే మన నోటొచ్చే ప్రతి మాటను దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. చూసారా? ఇక వాడు వెళ్ళి చూసేసరికి గేదె చచ్చిపోయింది. బుద్ధి తెచ్చుకొని ఇంకో గేదె పట్టుకొని భద్రంగా అక్కడికి తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని బిడ్డలం దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమేన్. రెండవది చూడండి, సమూయేలు జీవితంలోని రెండవ కార్యం, అదే అధ్యాయంలోమా, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో చూడండి, ప్రభు చేసిన రెండవ కార్యం 6వ వచనంలోని, నీకు క్రొత్త మనసు వచ్చును. ఏ మనసు? క్రొత్త మనస్సు. యేసయ్య యొద్దకు వచ్చిన నీలో నాలో పాత మనస్సు ఉండకూడదు, పాత మనిషి ఉండకూడదు, పాత మనసు ఉండకూడదు, చెప్పాలి పాత మనిషి ఉండకూడదు. మనము క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై ఉండాలి. ప్రభువును అంగీకరించినాక అదే మనిషి, అదే మనసు, ప్రభు యొద్దకు రాకముందు కూడా అదే మనస్సు, అదే మనిషి ఉండడానికి వీలు లేదు. ప్రభు యొద్దకు వచ్చినాక నువ్వు క్రొత్త జన్మ, క్రొత్త మనస్సు. అందుకనే యేసు ప్రభు వారు నికోదేముతో చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడలేడయ్యా. కాబట్టి మనలో ఏమి రావాలి? క్రొత్త మనస్సు. ఆమేన్. ప్రభువులోకి వచ్చిన తర్వాత నీలో క్రొత్త మనస్సు ఉండాలి. ఇప్పుడు సౌలుకు దేవుడు ఏ మనసు ఇచ్చాడు? క్రొత్త మనస్సు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు చదవాలి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. అంతేకాదండి, వారు లేచి ఆ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. పేతురు మనందరికీ తెలుసు. ఎలా తెలుసు?
యేసయ్య నాకు తెలియదని 3 మార్లు బొంకింది. బాగా గుర్తు. నిన్న ఒక ఆయన అంటుండయ్యా, నువ్వు చెప్పిన వాక్యం నేను రోజు విన్నా కానీ మొన్న చెప్పినవే అతి చేస్తే స్టేజీ మీద నుంచి చెప్పండి లాగేస్తాడు పంతులు, స్టేజీ మీద నుండి దించేస్తాడని చెప్పి ఇది బాగుందంట. వాక్యం అంతా ఎక్కల ఆయనకి. ఏమెక్కింది? స్టేజీ దించేయడం. చూసారా? అట్లనే గమనించండి, విశ్వాస జీవితంలో కూడా అమ్మా అన్య భాషలు మాట్లాడేటువంటి శక్తి నీకు క్రొత్త మనస్సు రాగానే దేవుడు నీకు ఇస్తాడు. చూడండి, పేతురు మనకు తెలిసింది అబద్ధమాడాడని. ఇక్కడేం జరుగుతుంది? పేతురు ఒక్కసారి వాక్యం చెబితే 3,000 మంది రక్షింపబడ్డారు. ఎంత శక్తిమంతుడు! అంతేనా? అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే పుట్టినది మొదలుకొని కుంటోడైన ఒక మనిషిని ఏం చేయగలిగాడు? లేపి నడిపించగలిగాడు. క్రొత్త పేతురు, పాత పేతురు కాదు. క్రొత్త మనస్సు, క్రొత్త ఆత్మ చేత నింపబడ్డాడు. కొత్త అద్భుత కార్యాలను చేశాడు. నీలో నాలో పాత స్వభావం ఉండకూడదు, పాత ఆలోచనలు, పాత తలంపులు. అందుకనే క్రొత్తగా జన్మించమని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు సౌలు ఏ మనసు వచ్చింది? సౌలుకు క్రొత్త మనస్సు, క్రొత్త మనస్సు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండిరి. వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వెలుగును చూసి భయపడ్డారు. సహజంగా దేన్ని చూసి భయపడాలి? చీకటిని చూసి భయపడాలి. వెలుగును చూసి వారు క్రొత్తగా చూశారు. అట్టి వెలుగు వారి జీవితంలో అప్పటి వరకు ఇంకెన్నడూ చూడాల. అంతేకాదు, సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు దేవుని వెలుగును చూడగానే గుర్రం మీదను రథం మీద నుండి క్రింద పడిపోయాడు. ఆ వెలుగు శక్తికి సౌలు యొక్క కన్నులు మూయబడ్డాయి. గమనించండి, ప్రభువు బిడ్డలమైన మనం మనస్సు క్రొత్తది పొందుకున్నప్పుడు పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత చూపులు సమస్తము కూడా తీసివేయబడతాయి. సమస్తము క్రొత్తవి అవుతాయి. ప్రభువు బిడ్డలు చూడండి, సౌలు రాజు క్రొత్త మనస్సును పొందుకున్నాడు. 3వ కార్యం చూడండి, సౌలు రాజు జీవితంలో అదే వచనములో ఉంది, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు ఆత్మ చేత నింపబడి ప్రభు సన్నిధిలో ఆయన యొక్క ఆత్మ చేత అభిషేకించబడి క్రొత్త మనసును ధరించుకుంటావో దేవుడు వచ్చి నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఎప్పుడుంటాడు దేవుడు? దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, క్రొత్త మనసు ధరించుకున్నప్పుడు దేవుని యొక్క తోడు నీ దగ్గరికి వచ్చి నీతో నివాసము చేసింది. అసలు మన దేవుని పేరే ఇమ్మానుయేలు, దేవుడు. చూడండి ఆ వాక్యం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు. కన్యక గర్భవతి అయి కుమారుని కనను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదు. నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం దేవుడు మనకు తోడు. అద్భుతమండి, అద్భుతం. దేవుడు మనకు తోడు. ఒకరోజు ఒక సహోదరి తన చిన్న కుమార్తెను తీసుకొని ప్రయాణమై ఒక ఊరికి వెళ్తుందట. వెళుతూ ఉంటే ఆ బస్సు ఆలస్యమై చీకటి పడింది. అప్పట్లో
ఇప్పుడు దొనకొండలో దిగితే మన ఊరికి మనం ఏం చేయాలి? అప్పట్లో అమ్మా నడిచి రావాలి కదా. ఇప్పుడు నడిచే వాళ్ళు లేరు, కానీ పూర్వకాలం మనము ఎవరమైనా సరే దొనకొండ నుండి ఏం చేయాలి? నడిచి వచ్చేవాళ్ళు. అలా ఆ అమ్మాయి తన కూతురుని తీసుకొని నడిచి వస్తూ ఉంటే నలుగురు దొంగలు ఆమె వెంటబడ్డారట. వెంటబడితే ఈ సహోదరి బహు ప్రార్థనా పరురాలు తెలుసా, తన కుమార్తెను తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంది, దేవుని పాటలు పాడుకుంటూ. వెనకాల ఆ నలుగురు దొంగలట పరుగెత్తుతా ఉన్నారట. కానీ ఈ అమ్మాయి దగ్గరికి చేరుకోలేకపోతున్నారు. నేరుగా ఆమె ఇంటి దగ్గరికి వచ్చి తాళం తీసి ఇటు చూస్తే నలుగురు ఉన్నారు. అమ్మా, మేము నిన్ను అక్కడ నుండి పట్టుకోవాలని పరిగెత్తాం, నువ్వు మాకంటే ఎక్కువ పరిగెత్తావు. నేను అసలు పరుగే ఎత్తలేదయ్యా, నడుచుకుంటూనే వచ్చాను. అమ్మో, నువ్వు సామాన్యురాలి కాదు, నిన్ను పట్టుకుందామని మేము ఎంత పరిగెత్తినా పట్టుకోలేకపోయాం. ఏమిటమ్మా నీలో ఉన్న ఆ ప్రత్యేకత అంట అని చెప్పిందంట. నాతో పాటు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. దేవుడు తోడుగా ఉన్నాడు. ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఒంటరివి కాదు, దేవుడు నీకు తోడుగా. ఆ విశ్వాసం నీకుంటే, ఆ నిరీక్షణ నీకుంటే అద్భుతాన్ని నువ్వు చూస్తావు. గుర్తుపెట్టుకోవాలి, నువ్వెప్పుడు కూడా నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాడిని అని దేవుని బిడ్డలు ఎప్పుడూ అనుకోకూడదు. జలముల లోబడి నే వెళ్ళినా అవి నా మీద పారవు, జలముల లోబడి నే వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నేను వెళ్ళే మార్గము మనందరికీ తెలుసు, దేవుడు మనం ఎక్కడుంటే చెప్పాలి అక్కడుండే దేవుడు. ఒకవేళ నీవు అగ్నిలో ఉన్నావు, ఆయన బయట ఉండి నీకు సలహా ఇవ్వడు, ఆయన కూడా వచ్చి నీతో పాటు అగ్నిలో సంచరించే దేవుడు. నువ్వు సముద్రం మీద వెళుతున్నావు, ఆయన ఒడ్డు నుండి నీకు సలహా ఇచ్చేవాడు కాదు, ఆయన నీతో పాటు సముద్రములో సంచరించే దేవుడు. కాబట్టి ప్రభు చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుడు తోడుంటే నీ విశ్వాస జీవితం దీవెనకరంగా ఉంటుంది. దేవుడు తోడుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. మనకు తెలుసు దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్ని గుండములో ఏం చేస్తున్నారమ్మా? సంచరిస్తున్నారు. తిరుగుతా ఉంటే వారికంటే ముందుగా యేసయ్య తిరుగుతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. యేసయ్య అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. వారికంటే ముందుగా రాజు వచ్చి చూస్తే, అయ్యా మనం ముగ్గురిని వేసాం కదా, నలుగురు తిరుగుతున్నారు. వారి దేవుడు వారికి చెప్పాలి తోడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వెప్పుడు ఒంటరి దానివి, ఒంటరి వాడివని అనుకోకూడదు. రాజైన సౌలుకు దేవుడు చెప్పాలి తోడుగా ఉన్నాడు కనుకనే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం,
నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు. చూసారా, 33వ కీర్తన 12వ చరణం. కీర్తనలు 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. అద్భుతం అండి. ప్రభు మనతో ఉంటే అటు అద్భుత కార్యాలను చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 24, 25 వచనాలు. ఆయన మీ కొరకు ఇన్ని గొప్ప కార్యములు చేసెను, యెహోవా యందు భయభక్తులు కలిగి, నిష్కపటులంటే కపటము లేని వారై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి. గుర్తుపెట్టుకుందాం, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కపటము లేని వారముగా, ప్రభువును కలిగిన బిడ్డలముగా, ప్రభు ఆత్మచేత నింపబడిన బిడ్డలముగా మన ఆత్మీయ జీవితములో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కార్యాలు మన ఎడల జరిగిస్తాడు. ఆమేన్. దేవుడు మన ఎడల కార్యాలు జరిగించాలంటే ఖచ్చితంగా దేవుని తోడు మనకు ఉండాలి. ఆమేన్. మన పితరులైన ఇశ్రాయేలీయులు కానానుకు బయలుదేరినప్పుడు ఐగుప్తు నుండి దేవుడు వారికి ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అంతేకాదండి, యోసేపు జీవితంలో అనేక మార్లు రాయబడిన మాట ఏంటో తెలుసా? యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మరి నీకున్నాడా? నీకు దేవుడు తోడుగా ఉంటే అద్భుతం ఏంటో తెలుసా? నువ్వు చేయు పనులన్నీ నీకు దీవెనకరంగా మారుతాయి. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 5:10. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతిగు యెహోవా అతనికి. ఎంత మంచి మాట చెప్పండి ఆ మాట. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దీని అర్థం ఏంటో తెలుసా? మనకు కూడా దేవుడు తోడుగా ఉంటే మనం కూడా ఏమవుతాం? అంతకంతకు చెప్పాలి, వర్ధిల్లుతా, వర్ధిల్లుతా. ఒకరోజు చూడండి మనుషులు ఎట్లా ఉంటారు. తెల్లవారుజామున నేను 5ంటికి పాట పాడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. పాట పాడి ప్రార్థన చేస్తుంటే నాకు తెలిసిన ఆయన ఆ స్వరం, ఆ గొంతు అర్థమైపోయింది. మా ఇంటి పక్కన వెళ్తూ అంటున్నాడు, ఈడు మొదట వచ్చినప్పుడు ఇంత ఇల్లయ్యా, మొదట వచ్చినప్పుడు దొనకొండ వచ్చినప్పుడు ఇంత ఇల్లయ్యా, తర్వాత చూడు వీడిది ఎంతది ఎంతది ఎంతది, వాడికి వాడు అనుకుంటా ఉన్నాడు అని నిత్యము దేవునికి పాటలు పాడుతాడు. అది మనకు ఒక సాక్ష్యం. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. అంతకంతకు చెప్పాలి. ఏమవ్వాలి? కొందరికి నోటికి రావట్లే, అనండి, అట్లన్నా వర్ధిల్లుతారే. అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు నీరసిల్లకూడదు. అక్కడే ఉంది, చదవండి. 2 సమూయేలు 3:1. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, సౌలు అంతకంతకు నీరసిల్లాడు. చూసారా? ఇప్పుడు నువ్వు ఏడుంటావు? వర్ధిల్లే వాళ్ళ లెక్కలో ఉంటావా? నీరసిల్లే వాళ్ళ లెక్కలు ఉంటావా? చెప్పండి నోటి నిండా. అమ్మా, వర్ధిల్లాలంటే దావీదు దేవునికి ఎంత భయపడతాడో, ఎంతగా దేవునికి దినమునకు 7 మార్లు స్తుతించాడో నువ్వు కూడా కార్యం చేయి. దేవుడు నిన్ను కూడా అంతకంతకు చెప్పాలి వర్ధిల్ల చేస్తాడు, వర్ధిల్ల చేస్తాడు. దావీదు వర్ధిల్లాడని చదువుకున్నాగా. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన? దినమునకు గుండె మీద చెయ్యేసుకొని చెప్పాలి, నేను కూడా 7 మార్లు చేస్తున్నానయ్యా. ఆమేన్.
బహుధైర్యంగా చెప్పగలగాలి, ప్రభువా నేను కూడా 7 మార్లు చేస్తున్నా, నన్ను కూడా అంతకంతకు చెప్పాలి. చెయ్యనోళ్ళు వినేది ఓరకుండేది. అమ్మా, ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నారా? కనీసం ఒక 10 నిమిషాలన్నా, అరగంట అయినా వేకువజామున ప్రార్థన చేశారా? బైబిల్ చదువుకున్నారా? నిన్ను మించినోడు ఈ భూమి మీద ఎవడుండడు. ఆమేన్, ఆమేన్. నీ మొదటి మాట దేవునితో ఉండాలి. ఆమేన్. నీ ముగింపు మాట దేవునితో ఉండాలి. ఆమేన్. దేవునితో మాట్లాడకుండా, దేవుని ప్రార్థించకుండా నీ కాలు గడప దాటకుండునుగాక. అప్పుడు చూడు, నీవు కూడా అంతకంతకు చెప్పాలి, వర్ధిల్లుతా, వర్ధిల్లుతా. సౌలు దేవుని ఆత్మను పొందుకున్నాడు, క్రొత్త మనసు ధరించుకున్నాడు, దేవుణ్ణి తోడుగా కలిగి ఉన్నాడు. ఇక యుద్ధానికి వెళితే సౌలు ప్రతి యుద్ధములో జయము పొందుకున్నాడు. ఆమేన్. మనం కూడా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, క్రొత్త మనసుగా, క్రొత్త మనిషిగా జీవించగలిగినప్పుడు, దేవుణ్ణి తోడుగా కలిగి ఉన్నప్పుడు, నువ్వు నీ ఏ శోధన వచ్చినా దానిలో నువ్వేం చేయగలవు? జయము పొందగలవు. దేవుడు నీకు తోడు లేకపోతే ఏం చేసినా నువ్వు దీవించబడలేవు. అంతకంతకు చెప్పాలి, నేరసిల్లే బ్యాచ్లో ఉంటావు. ఏ బ్యాచ్ మనం? అంతకంతకు వర్ధిల్లే బ్యాచ్లో ఉందాం. దేవునికి మహిమ తెద్దాము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము విన్న మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.